తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి చేటు తీసుకురాబోతున్నాయా? తెలుగుదేశం పార్టీ పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి మారబోతోందా? అవసరమైతే టీడీపీకి చుక్కలు చూపించడానికి కూడా తాను సిద్ధమే అని పవన్ తన ప్రవర్తనతో చెబుతున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓ ప్రముఖ టీవీ ఛానల్లో గతంలో పనిచేసిన జర్నలిస్ట్ తన వివాదాస్పద ఇంటర్వ్యూల ద్వారా పాపులారిటీ సాధించారు. అతను ఇటీవల నారా లోకేష్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపిందనే చెప్పాలి. ఇంటర్వ్యూలో జనసేనతో సీట్లు షేరింగ్ చేసుకున్నట్లే ముఖ్యమంత్రి పదవిని కూడా షేర్ చేసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు లోకేష్ ఇచ్చిన సమాధానం ఆ పార్టీ పుట్టిముంచబోతోందా అని పరిశీలకులు సైతం ఆలోచనలో పడ్డారు. డౌట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని లోకేష్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం వివాదాస్పదమైంది. పైగా దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారన్నట్లుగా పవన్ గారు సైతం అనుభవజ్ఞుడు, సమర్థుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పారనడం పుండు మీద కారం చల్లినట్లయింది. జనసేనాని వివిధ సందర్భాల్లో రెండు రకాలుగాను మాట్లాడారు. జనసేన శ్రేణుల కోసం ఒక విధంగా చెప్పారు. వ్యూహాత్మక వైఖరితో మరొక రకంగా మాట్లాడారు. ఏ విధంగా మాట్లాడినా పొత్తు సక్సెస్ కావటం ముఖ్యమన్న ధోరణి పవన్ మాటల్లో స్పష్టంగా కనిపించింది. కానీ లోకేష్ మాత్రం పవన్ చెప్పిన దాంట్లో నుంచి కొంత భాగాన్నే తీసుకుని వాళ్లకు అనుకూలంగా మాట్లాడారని జనసేన శ్రేణి కానీ లోకేష్ మాత్రం పవన్ చెప్పిన దాంట్లో నుంచి కొంత భాగాన్నే తీసుకుని వారికి అనుకూలంగా మాట్లాడారని జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల తర్వాత తాను చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడుకుని నిర్ణయిస్తామని ఇటీవలే పవన్ విస్పష్టంగా చెప్పారు. కానీ లోకేష్ మాత్రం పవన్ మాటలను బేఖాతరు చేస్తూ చంద్రబాబే ముఖ్యమంత్రి అని, అందులో రెండవ ఆలోచనకు తావే లేదని చెప్పటం పవన్ కళ్యాణ్‌ని బాధించిందని అంటున్నారు. అందుకే ఆయన దీనిపై స్పందించకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. కాకినాడలో మకాం వేసి మరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు చేస్తున్నారు. ఈ సమీక్షల్లో కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రస్తావన రావడం లేదని పాల్గొంటున్న జన సైనికులు చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఓ టీవీ ఛానల్లో సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జనసేనకు 28 సీట్లు, 30 సీట్లు ఇస్తున్నట్లు కొన్ని ఛానల్లో కావాలని ప్రచారం చేస్తున్నారని, జనసేన 60 నుంచి 75 సీట్లు అడుగుతున్నట్లు తనకు సమాచారం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. 60 సీట్లకు తక్కువైతే జనసేన పొత్తుకు అంగీకరించే అవకాశం లేదన్నట్లుగా ఆయన చెప్పుకువచ్చారు. ఇది కూడా నారా లోకేష్ వ్యాఖ్యల అనంతరం జనసేనలో వచ్చిన మార్పుకు సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. 60 సీట్లకు పట్టుపట్టడం అంటే అవసరమైతే టీడీపీని పక్కన పెట్టి బీజేపీతో మాత్రమే వెళ్లడానికి సైతం తాము సిద్ధమని స్పష్టం చేసినట్లే. పవన్ మౌనం ఇప్పుడు టీడీపీకి దడ పుట్టిస్తోంది. జనసేనలో భారీ చేరికలు సైతం పవన్లో వచ్చిన మార్పుకు నిదర్శనమని అంటున్నారు. జనసేనతో పొత్తు లేకపోతే టీడీపీ ఒక్కసారిగా కుదేలవ్వడం ఖాయం. జనసేన బీజేపీ కూటమి ఎన్ని సీట్లు గెలుచుకున్నా అది వారికి విజయమే. కానీ 2024 ఎన్నికల్లో టీడీపీకి అధికారం దక్కకపోతే తెలంగాణలో పట్టిన గతే ఆంధ్రాలోనూ ఆ పార్టీకి పట్టే అవకాశం ఉంది. నారా లోకేష్ వ్యాఖ్యలు తమ కొంప ముంచుతాయేమోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.